హలో గాయ్స్, అందరికీ ఇవాళనైతే క్యాబేజ్ పాలకూర పకోడీలు చేసుకుంటున్నాం. సో దానికోసం అన్నీ కోసి పెట్టేసుకున్నాం. అందులో కొంచెం కారపొడి వేసేసుకోవాలి. మీకు ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం అంత ఉప్పు, మీకు ఎంత పడుతుందో అంత వేసుకోరు. ఉప్పు అయిపోయినాక బేసన్ వేసేస్తున్నాం. సో మాకైతే గింత పట్టింది. దాని తర్వాత ఇందులో కొంచెం మరిపిండి కూడా యాడ్ చేసుకున్నాం. సో మీకు అవసరం ఉంటే యాడ్ చేసుకోరు, లేకపోతే లేదు. సో మంచిగా కలిపేసుకున్నాం. ఇదంతా నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే అట్టికి కలిపేసుకోవాలి, అంత పట్టేటట్టుగా. తర్వాత వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. దాన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 10 minutes కలుపుకుంటూనే ఉండాలి. మీకు ఎన్ని నీళ్ళు పడితే ఎన్ని పోసుకుంటా. సో పిండి అయితే రెడీ అయింది. అక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో వేసేస్తాం. చిన్న చిన్న బాల్స్ వేసేసుకుంటే వేసేయాలి. సో మన పకోడీలు అయితే ఉడుకుతున్నాయి. ఇక సో మన పకోడీలు అయితే రెడీ. మీరు చేసుకొని చెప్పుర్రి ఎట్లున్నాయో, సరేనా?